ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మ ప్రియా, చెప్పమ్మా. పొలానికి వెళ్ళి ఆకుకూరలు తీసుకురా. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. పొలానికి వెళ్ళి ఆకుకూరలు తీసుకురమ్మంటే ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? చిందులు నిన్ను. అమ్మమ్మ వద్దమ్మమ్మ. అమ్మమ్మ అరే ఆగు, నేను చెప్పేది. అరే అమ్మమ్మ వద్దు, కొట్టకే. అరే అమ్మమ్మ. హే ఆగు, ఎప్పుడు వర్షమేనా? కొత్తగా ఏం ట్రై చేయవా? నాకు జల్లు కావాలి. నీకు జల్లు కావాలంటే నాకు థ్రిల్ కావాలి. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేయి, చూద్దాం. మరి నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేనేం చేయాలి? అయితే నేను ఒక పాట పాడతా. సా 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 రీ 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 పా పా పా. బాబోయ్, నీ గొంతుకి స్వరాలే చచ్చిపోయేలా ఉన్నాయి. పాట నీ వల్ల కాదు గానీ డాన్స్ చేయి, చూద్దాం. ఓకే ఓకే. చల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతన మురిలవదు. పులకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఎలా అనిపించింది మా సత్య అండ్ శ్రీప్రియ పర్ఫార్మెన్స్? ఫస్ట్ సత్య బాగా చేశారు. సత్య అండ్ శ్రీప్రియ జింక పిల్లలాగా గెంతులు వేశారు. మీరు డాన్స్ చేయలేదా? క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ సాంగ్ మొత్తం మీరు గెంతులు వేస్తూనే ఉన్నారు. అంత బ్యూటిఫుల్ గా దాంతో జెల్ అయిపోయారు మీరు. నాకు చాలా నచ్చింది. హూ ఇస్ ద మాస్టర్? మైకల్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ తో మైకల్ మాస్టర్ వచ్చి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు యాజ్ అ కొరియోగ్రఫర్.
వెల్కమ్ టు ఈటీవీ ఫ్యామిలీ. దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ మేడం. నిజంగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు బ్యాక్గ్రౌండ్ ఉంటారు. లీడ్ చేస్తేనే కొరియోగ్రాఫర్ అవుతారు, అసిస్టెంట్ చేస్తేనే కొరియోగ్రాఫర్ అవుతారు అనుకున్నా మేడం. కానీ శ్రీదేవి డ్రామా కమిటీ నిజంగా నాకు ఒక్కసారి నా టీవీలో కనిపిస్తే చాలు అనుకునేవాళ్ళు మేడం. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను బ్యాక్గ్రౌండ్ చేస్తూ క్యారెక్టర్ చేస్తూ అందరూ రాంప్రసాద్ అన్న ఆది అన్న అందరూ బాగా చేశాడు, వాడు బాగా చేశాడు, క్యారెక్టర్ బాగా చేశాడు అంటే ఇంకా చెయ్యాలి, గుర్తింపు తెచ్చుకోవాలి, మా అమ్మకి ఒక్కసారి కనిపించాలనేది నేను ఎన్నోసార్లు అనుకున్నా మేడం. కానీ ఈ రోజున మా అమ్మ లేదు మేడం. మా అమ్మకి నిజంగా మనస్ఫూర్తిగా అమ్మ నిజంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల నేను నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు బ్యాక్గ్రౌండ్ ఉంటారు అనుకున్నాను అన్న, నిజంగా ముందుకు తీసుకొచ్చారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నా డాన్సర్స్ నిజంగా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అన్న సెలవుగానే నిజంగా అందరూ వచ్చారన్న. ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ లో చేశారా, ఫోర్గ్రౌండ్ లో చేశారా, ఇవన్నీ కాదండి. రావడం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో గానీ విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. మేడం మేడం ఏం లేదు మేడం, నాకు పెళ్ళయింది మేడం, 2 పిల్లలు మేడం. సార్ రెండు బుజ్జి నిజంగా నాకు సపోర్ట్ చేసింది మా వైఫే మేడం. మా వైఫ్ లేకపోతే నిజంగా నేను అందరూ ఒకసారి గట్టిగా మైకల్ మాస్టర్ మీరు ఒకసారి కనిపించాలి అనుకున్నారు, ఇప్పుడు చూడండి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు. రాంప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే మా మైకల్ మాస్టర్ డెబ్యూ? మైకల్ మాస్టర్ గురించి చెప్తాం, ముందు మనం డాన్సుల గురించి చెప్పేద్దాం. ఫస్ట్ సత్య సినిమాలో మంచి క్యారెక్టర్లు చేస్తుంది, జబర్దస్త్ లో కామెడీ చేస్తుంది, ఇప్పుడు డాన్స్ కూడా చేస్తుంది. దేవుడు అన్ని అవకాశం ఇచ్చాడు, మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ రౌండర్ అవుదామని అలా ఫిక్స్ అయ్యాను. ఆల్ రౌండర్ అయితే నువ్వు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శ్రీప్రియకి నేను పెద్ద ఫ్యాన్ ని, డాన్స్ చేయక ముందు వరకు. So much Michael Master and thank you so much to the entire team. Thank you Satya, thank you Shripriya, thank you. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. అరే హాలిడేస్ అయిపోతున్నారా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా, నువ్వెంతెత్తెదిగిన నీ వెనకాగనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకు ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు. నువ్వు మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. నీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద దేశంలో నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నా కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా,
ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరి రోల్ జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. Father's Day special, dear Dad.